స్పష్టంగా మనకి జయప్రకాష్ నారాయణ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. దాని గురించి లోటుపాటు కూడా చెప్పాడు. దాని తర్వాత నేను మాట్లాడిన తర్వాత హరీష్ అన్న కూడా మీకు పూర్తిగా చెప్తారు. ఎందుకంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి నేను హరీష్ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పాలన్నటువంటి ఆలోచన. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా మేమే వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ఒక మెసేజ్ పార్టీలకు అతీతంగా ఉండాలి. ఇది ప్రజా సమస్యలని పరిష్కరించాలంటే ఒక పార్టీకి కాదు, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ కావాలన్నటువంటి ఆలోచన అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలకు అన్యాయం జరిగితే ఊకునే మాధవరం కాదు కాబట్టి అందరు కలపాల్సిన అవసరం నాకుంది. అన్న ఒకటి, కుకట్పల్లి కాన్ఫరెన్స్లో 22A అనేటటువంటిది ఏదో నిన్న మొన్న పెట్టింది కాదన్న. ఇది నేను జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు నల్లజరుకు వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ ఇట్లా ఉందని లెటర్ ఇచ్చాను. మళ్ళా 3వ నెల పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా కైతలాపూర్కి వచ్చినప్పుడు కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆ రోజు ఇదే మా వసంత నగర్ కానీ, మా సిబిసిఐడి కాలనీ కానీ, ఎన్ఆర్ఐ కాలనీ కానీ, భగత్ సింగ్ నగర్ కాలనీ కానీ, సత్యనారాయణ స్వామి కానీ, సర్దార్ పటేల్ నగర్ కానీ, సాయినగర్ కాలనీలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కొనుక్కున్నటువంటి కట్టుకున్నటువంటి ల్యాండ్లలో 22A పెట్టారు. దీన్ని పరిష్కరించమని ఆ రోజు అడిగారు. మొన్న ముఖ్యమంత్రి గారు హౌసింగ్ బోర్డుకి వచ్చినప్పుడు కూడా నేను, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మళ్ళా కూడా దాని మీద నేను అడిగాను. వెంబడే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు స్పందించారు. దాని తర్వాత చూస్తే మా సైబర్ సిటీ అని ఉంటుంది అన్నమాట మా దగ్గర ముషాపేటలో. వసురెడ్డి గారు వచ్చారు దాని ప్రెసిడెంట్. సుమారుగా 10,000 ఫ్లాట్స్ ఉంటాయి, 5,000 ఫ్లాట్స్ ఉంటాయి, 10,000 పాపులేషన్ ఉంటుంది. దాన్ని కూడా 22లో పెట్టేశారు. ఇది పైగా ల్యాండ్ అనుకున్నా మరి దాన్ని పెట్టారు. ముషాపేటలో ఏదైతే ముషాపేట గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్లన్నీ 22లో పెట్టారు. సరే, అది దాని తర్వాత తెలిసి మళ్ళీ వచ్చి నాకు బేగంపేటలో వచ్చేసారు. సార్ మావి కూడా 50 ఏళ్ళ మేము మా ఇళ్ళల్లో ఉన్నాం, మావి 22 పెట్టారు. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో 22 అంటే 20 అంటే చాలా మందికి అర్థం కాలేదు. ఇది మనం చెప్పిన తర్వాత మీరందరూ అక్కడక్కడ మీరు మాట్లాడిన మాటలని ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసింది అని చెప్పిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన ఏర్పడింది. 2 అన్న, గతంలో మనం పరిపాలించినప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా వాళ్ళకు చాలా మంది తెలుసు, కేపీబీ కాలనీలో సుమారుగా 40-50 ఎకరాల ల్యాండు, కేపీబీ కాలనీకి సంబంధించిన ల్యాండు ప్రజలకు అంకితం చేపించినాను. నేను ప్రజలకు అంకితం చేశాను. ఉదాహరణకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఉన్న 3 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అన్న మేము అమ్ముకుంటాము అంటే దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించి పార్కుకు కేటాయించి 3 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాను. 3వ ఫేజ్లో 3 ఎకరాల ల్యాండ్ దాన్ని అమ్మ ప్రయత్నం చేస్తే దానికి కేటీ రామారావు గారి నాయకత్వంలో వెళ్ళి 3 ఎకరాల ల్యాండ్ దాన్ని మహిళా పార్క్ అని పేరు పెట్టి దాన్ని కూడా పార్కు డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేశాను. 9th ఫేజ్లో అది కమర్షియల్ పెట్టాను. అది ఇవాళ అమ్ముకుంటే 500 కోట్లు వస్తాయి. ఇవాళ అమ్ముతే కేటీ రామారావు గారు శ్రీనివాసరెడ్డికి ఏదో పని మీద వస్తే ఇది ఏంటన్నా ఈ ల్యాండ్ అంటే ఇట్లా అమ్ముతున్నారు హౌసింగ్ బోర్డు అంటే 24 గంటల జీవో ఇచ్చి పార్కుకు అలాట్మెంట్ చేసిండన్నా. ఈ రోజున వసంత నగర్ ఇవన్నీ కాలనీలు, దీని పక్కకున్నటువంటి ఏవైతే ఇదే ఇల్లు కాకుండా దుర్గామాత కానీ పక్కకు చిన్న ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఇండ్లు కొనుక్కున్నారు. ఎప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు మేము పోరాడుతూ ఉన్నాం. ఎన్ఆర్ఎస్ఐ కాలనీ, సిబిసిఐడి కాలనీ, ఏదైతే వసంత నగర్ కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా 56 ఏళ్ళ ముందు పుట్టినటువంటి కాలనీలు, వాళ్ళ ఐడిపిఎల్ ఎంప్లాయీస్. ఇంకోటి పైగా ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంటుంది అన్నది, అది కరెక్ట్ కాదన్న. అది పూర్తిగా కోర్టులలో, సుప్రీంకోర్టులలో కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. పోనీ ఇలా మా ఎన్ఆర్ఐ కాలనీ వాళ్ళు యుఎల్సీ కట్టారు. యుఎల్సీ కట్టి వాళ్ళు క్లియర్ ఏం చేసింది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్టంటారన్నా. నీ గవర్నమెంట్కు డబ్బులు కట్టిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు ఉన్నటువంటి రోడ్లు వేసినారు, డ్రైనేజ్ వేసినాం, వాటర్ లైన్ వేసినాం. ఇలా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వసంత నగర్ కానీ, సిబిసిఐ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ,
సర్దార్ పటేల్ ఇవన్నీ కూడా అన్ని లెవోట్లువి. మన ప్రభుత్వంలో ఈ ప్రాబ్లం వస్తే నేను అందరి పెద్దలకు తెలుసు, ఈ ప్రాబ్లం వచ్చి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఫలానా దగ్గర 50,000 పాపులేషన్ ఉంది, వాళ్ళకి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే ఎంబడే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు. ఆ రకంగా కాలనీని డిస్టర్బ్ చేయొద్దు, మీరు వాళ్ళకి పర్మిషన్ ఆపొద్దు, రిజిస్ట్రేషన్ ఆపొద్దు అని వాళ్ళకి చెప్తే కంటిన్యూ నడిచినాయి మన ప్రభుత్వంలో. ఇదే సమస్య, అది మా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇదేమైపోతుంది, హైదరాబాద్ నగరంలో సుమారుగా నాకు తెలిసి మటుకు 40,000 ఎకరాలు పెట్టిరు. ఇక కాపాడతామంటారు. మా హైదరాబాద్ ప్రజలను ప్రశాంతంగా ఉంచితే చాలు, మాకు అంతకన్నా మాకు మీ జాగొద్దు, మీ మన్నొద్దు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా కేపీబీ కాని ల్యాండ్లో నేను కాపాడి 5 ఎకరాల ల్యాండ్, ఫస్ట్ రోడ్లో 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. మల్లేశ్వరం టౌన్షిప్ పక్కకున్నట్టు 8 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసామన్నా. 15% ఉన్నటువంటి ల్యాండ్ అన్ని కూడా కాంపౌండ్ కట్టి ప్రజలకు ఇచ్చేసాను. 10% ల్యాండ్ ఇవాళ హౌసింగ్ బోర్డు ఇవ్వకుండా ఇవాళ సుమారుగా ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళలో వచ్చిన తర్వాత కేబీబీ కాలనీలో 1,000 నుంచి 2,000 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది, పెడుతుంది, అమ్ముతుంది. మళ్ళీ 2వ తారీఖు కూడా ఉంది. ఎమ్యూనిటీస్ ల్యాండ్స్ అన్ని కూడా ఈ రోజున కూడిపిల్ల కేబీబీ కాలనీలో పెట్రోల్ పంపు విషయంలో కానివ్వండి, లేకపోతే కూరగాయల మార్కెట్ విషయంలో కానివ్వండి, ఫిష్ మార్కెట్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్లో కానివ్వండి, ఎక్కడ అమ్మేస్తుంది. ఇక దానికి అద్దుపద్దు లేదు. మొన్న సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ కొబ్బరికాయ కొట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లదన్న 11 ఎకరాల ల్యాండ్ హైకోర్టులో గవర్నమెంట్ ఓడిపోయింది. ఆ రోజున ఓడిపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి 11 ఎకరాల ల్యాండ్ కబ్జా పాలైపోతుందంటే సుప్రీంకోర్టు మనం వెళ్ళి గెలిపించి హౌసింగ్ బోర్డు హ్యాండ్ చేసింది. ఇలా మన కొబ్బరికాయ కొట్టిపోయాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను పేపర్స్ రేపేమెంట్ ఇస్తాను. హైకోర్టులో ఓడిపోయింది హౌసింగ్ బోర్డు, దాన్ని సుప్రీంకోర్టులో మనం వేసి గెలిపించి 11 ఎకరాలు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాం. అట్లా హౌసింగ్ బోర్డులో 50 ఎకరాల ల్యాండ్ల రకంగా మన ప్రభుత్వంలో కాపాడు చేశాం. ఒక గజం జాగా కేబీబీ కన్నా మళ్ళీ మొన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అమ్మేది, మళ్ళీ ఇప్పుడు అమ్మేది. కాంగ్రెస్ వచ్చిందంటే మా కుక్కడపల్లి మాయమైపోతుంది, మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు వెళ్ళిపోతున్నాయి. ఇంకొక 88 ఎకరాలు ఉంది. మళ్ళీ 2వ తారీఖు నాడు సీఎం గారు వచ్చి మాకు స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారి మా దగ్గర అమ్మడం స్టార్ట్ అయిందన్న. వీళ్ళు ప్రజల సొత్తు అమ్ముకుంటా, ప్రజల పక్షాన నిలబడకుండా, మళ్ళా ఆశ్చర్యం ఏంటంటే పాలాభిషేకాలు చేశారన్నాడు. 22లో ఇలా పెట్టి కానీ పాలాభిషేకాలు పెట్టారు. ఇది అవగాహన లేకనా? మనం గెలిపించింది ఎందుకు? ప్రజల పక్షాన నిలబడాలి. నేను చేసిన డెవలప్మెంట్ కన్న కనబడుతుంది. ఇది రాజకీయ వేదిక కాకుండా, కానీ నా ప్రజలు బాధపడుతుంటే చూడలేక, ఇబ్బంది పడలేక, వాళ్ళు చేస్తున్న బాధలు చూస్తూ ఉంటే ఇవాళ పెళ్లి చేసుకోవాలన్న బాధలు, వాళ్ళన్న బయట దేశంకి వెళ్ళాలన్న డాక్యుమెంట్ విలువ లేదు. మళ్ళీ ఏం చెప్పారన్న నిన్న పొగులెడ్డి గారు, పూర్తిగా పొగులెడ్డి గారు